హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూ ఇయర్ ఈవెంట్స్ తిరుపతిలో చాలా చోట్ల అయితే జరుగుతుందండి. మనం ఆల్రెడీ చాలా ఈవెంట్స్ అయితే మన ఛానల్ అయితే చెప్పాము. మీరు వాటిని కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈవెంట్ వచ్చి శిల్పారామంలో అయితే జరుగుతుందండి. దీని ప్రైజెస్ అలాగే ఏమేమి ఉంటాయి, ఆ ఈవెంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. తిరుపతిలోని మరిన్ని విశేషాలు కూడా మా ఛానల్లో పెడతాము డెఫినెట్గా. ఇక తిరుపతి వెల్కమ్ 2025 ఇన్ స్టైల్ అనేసి అయితే ఇచ్చారండి శిల్పారామం వాళ్ళు. జాయిన్ అస్ అట్ శిల్పారామం ఫర్ ద అన్లిమిటెడ్ న్యూ ఇయర్ బ్యాష్ ఆన్ December 31st 7 PM to 12:30 AM. అంటే న్యూ ఇయర్ December 31st నైట్ 7 గంటల నుంచి 12:30 వరకు అయితే ఈ ఈవెంట్ అయితే జరుగుతుందంట. అన్లిమిటెడ్ న్యూ ఇయర్ బ్యాష్ అయితే జరుగుతుంది శిల్పారామంలో. దీంట్లో ఏమేమి ఉండబోతుంది అంటే లైవ్ డీజే ఉంటుందంట, అలాగే మ్యూజిక్. ఇది వచ్చి హార్డ్ రాక్ పబ్ హైదరాబాద్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ర్యాంప్ వాక్ అయితే ఉంటుంది. ఇంకా డెలీషియస్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ అయితే ఇస్తారంట, కాంప్లిమెంటరీ ఫుడ్. అంటే వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. మీ ప్రిఫరెన్స్ ఏది కావాలనుకుంటే అదైతే తీసుకోవచ్చు. ఇంకా ఎగ్జైటింగ్ సర్ప్రైజెస్ అండ్ మోర్ ఫన్ అవైటింగ్ ఫర్ యూ అనేసి అయితే ఇచ్చారు. ఇంకా సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. డ్యాన్స్, లైవ్ మ్యూజికే కాకుండా ఇంకా సర్ప్రైజెస్ అయితే ఉంటాయంట. దీన్ని హోస్ట్ చేస్తున్న వాళ్ళు డైనమిక్ డియో శ్రావణి అండ్ ఆర్జే అరుణ్ అంట. ఈ ఈవెంట్ ని హోస్ట్ చేసే వాళ్ళు శ్రావణి అండ్ ఆర్జే అరుణ్. ఇంకా దీనికి ప్రైజింగ్ వచ్చి వాళ్ళు 499 అయితే పెట్టారండి. చాలా తక్కువ అయితే పెట్టారు, 499. మనం న్యూ ఇయర్ ఎంజాయ్ చేయడానికి శిల్పారామం అయితే బెస్ట్ ప్లేస్ అనేసి నేనైతే అనుకుంటున్నాను. 499 అనేది కూడా అఫోర్డబుల్ ప్రైజే మనకి. ఇక ఈ టికెట్స్ కోసం బుక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ నంబర్స్ అయితే ఇస్తాను. మీరు ఒకసారి కాల్ చేసి ఆ నంబర్స్ కి టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఇక ఈ న్యూ ఇయర్ ని అన్ఫర్గెటబుల్ గా చేసుకోవడానికి మీరైతే ప్రిపేర్ అవుతున్నారనేసి నేను ఊహిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.